తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు జమ్మికుంట మండలం మడిపల్లి ఐకేపీ సెంటర్ కొనుగోలు సెంటర్ను సందర్శించడం జరిగింది. ఇక్కడ రైతులు దాదాపుగా 10 రోజుల నుండి వరి కోతలు మొదలై ధాన్యాన్ని కళ్ళలో తీసుకొచ్చిన పరిస్థితి. త్వరితగతిన వెంటనే కొనుగోలు జరపాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘం తరఫున ప్రభుత్వాన్ని, అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నాం. నూతన విధానంతో ఇది లేట్ అవుతున్నది. అలాగే GPS ట్రాకింగ్ పేరుతో కొత్తగా అదనంగా ట్రాక్టర్ యజమానులకు కానీ మరో వాహనానికి కానీ 2,500 నుంచి 3,000 రూపాయలు అదనపు భారం పడుతుంది. కాబట్టి ఆ ట్రాకింగ్ సిస్టమ్ లేకుండా గతంలో ఏ విధంగా అయితే కొనుగోలు చేశారో అదే విధంగా కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా అధికార దృష్టికి తీసుకెళ్తాం. అంతేకాదు ఇలా తాలూతేమ పేరుతో గతంలో ఇలా నిబంధనల విరుద్ధంగా గత 2-3 సంవత్సరాలు కూడా చేస్తున్న ప్రక్రియ మళ్ళీ కొనసాగుతుంది. అట్లా కాకుండా 40+600 సంచికి సంబంధించింది కూడా వేసి తూకాలు వేయాలని చెప్పేసి ఈ వ్యత్యాసం ఏదైతే ఉందో ఈ కిలో 400 వ్యత్యాసాన్ని ఇది ఎవరు బొక్కసల్లో పోతుందని అంతుపట్టని విధంగా ఉంది. అధికారులు మిల్లర్లే కుమ్మక్కై అదనంగా చేస్తున్నారని చెప్పేసి అనిపిస్తూ ఉంది. కాబట్టి వీటిపైన క్షుణ్ణంగా ఒక లోతైన అధ్యయనం చేయాలి, నిఘా విభాగాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి రైతుల అన్నదాతలను ఏదైతే దోపిడీ చేస్తున్నారో వాళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఇవాళ మద్దతు ధరలకు సంబంధించింది కూడా అన్ని పంటలకు మద్దతు ధర ఇవ్వాలి, అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలి. ఇలా వరి చూసుకునే కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తున్నారు. అన్ని వడ్లకు కూడా బోనస్ ఇవ్వాలి. ఎన్నికలకు